ఇవాళ పొంగల్ ఎలా చేయాలో చూద్దామా? నేనైతే ఇక్కడ హాఫ్ కప్ రైస్ అండ్ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను. సో, ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. పెసరపప్పు టేస్ట్ అనేది చాలా బావుంటది పొంగల్‌లో కొంచెం ఎక్కువైతే. సో, ఇలా 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టేసి ఇక్కడ రోకలిలో హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసి ఇక్కడ బాగా దంచుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం రోకలిలో ఇంగ్రీడియెంట్స్ అనేది దంచుతున్నామో అది చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. పొంగల్‌కైతే మెయిన్ ఇంగ్రీడియెంట్ ఈ 2 అనమాట. సో, ఇలా మంచిగా దంచుకున్న తర్వాత నేను ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ జింజర్ అయితే తీసుకున్నాను. గార్లిక్ మోస్ట్‌లీ వెయ్యరు. బట్ నాకు అలా గార్లిక్ టేస్ట్ అనేది చాలా ఇష్టం పొంగల్‌లో. మీరు ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్‌లో ఇలా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకున్నాను. ఘీ కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియెంట్ పొంగల్‌కి. సో, మనం రోకలిలో దంచుకున్న పెప్పర్ అండ్ జీరా పౌడర్‌ని ఇందులో వేసేసుకోవాలి. సో, ఇలా మీకైతే ఒక బురుగులాగా అనేది వస్తది. తర్వాత మనము గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, మనం తరిగి పెట్టుకున్న గార్లిక్ అండ్ జింజర్ వేసి దీన్ని కొంచెం బాగా వేయించాలనమాట. సో, మనకి ఇలా ఒక 2-3 మినిట్స్ అనేది బాగా వేయించుకుంటే ఆ కర్రీ లీవ్స్ అనేది కొంచెం బాగా క్రిస్పీగా వస్తది. నేనైతే అంతవరకు వేయించుకుంటాను. సో, ఇలా మంచిగా ఆ ఘీలో ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది చాలా టేస్ట్ ఉంటది. నేనైతే ఇక్కడ రైస్ అనేది బాగా ఉడికించి, తర్వాత పోపు దినుసులంతా వేసిన తర్వాత ఇలా బాగా ఒక మంచి పొంగల్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నేనైతే దాన్ని ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేస్తాను. సో, ఇక్కడ మనం చట్నీకి ఎలా చేయాలో చూద్దాం. పొంగల్‌కి చట్నీ అంటే వేరే లెవెల్ కాంబినేషన్ అనమాట. సో, ఒక ప్యాన్‌లో నేను శనగగింజలు అండ్ 3-4 పచ్చిమిర్చి వేసి బాగా రోస్ట్ చేసి దాన్ని మిక్సీకి పట్టేసి కొంచెం సాల్ట్ ఏసి మిక్సీకి పట్టాను. అంతే అండి. నేను ఇంకా దీని తడక అంతా ఏం యాడ్ చేయను. అంటే పోపు దినుసులంతా నేను చట్నీలో ఏం యాడ్ చేయను. నాకు అలా రాగా చట్నీ వేసుకొని తింటే చాలా ఇష్టం. సో, ఇలా అయితే మీరు చేసి ఒక్క ఒక హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేశారంటే టేస్టీ, హెల్తీ అయిన ఒక పొంగల్ అండ్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా వేడి వేడిగా పొంగల్ తీసుకొని అలా చట్నీతో మనం కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అదుర్సండి.